కొత్త ప్రభుత్వం వచ్చి 4 మాసాలు పూర్తవబోతోంది. చాలా అద్భుతమైనటువంటి పాలన, ఓ ప్రజాస్వామ్య పాలన నడుస్తోందని చెప్పి ప్రజలంతా కూడా చాలా హర్షాన్ని వెలిబుస్తున్నారు. అన్ని ఫీల్డ్స్ లో సుమారుగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ భేషజాలు, అధికార దర్పం, అన్డెమోక్రటిక్ కార్యక్రమాలు, జులుము ఇలాంటివి లేకుండా అతి సాధారణ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం నడుస్తోందని చెప్పి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ అద్భుతమైనటువంటి ఈ ఆలోచన, ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాత అయినటువంటి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలంతా కూడా, సామాన్య ప్రజలు ముఖ్యంగా తమ దీవెనలను, హర్షాతిరేకాలని తెలియజేస్తున్నారు. కానీ అన్ని మంచి పనులు జరిగినప్పుడు మాత్రమే, ఏ చిన్న మైనస్ తో కూడినటువంటి పని జరిగినప్పుడు ఎక్కువ ఎక్స్పోజర్, పబ్లిసిటీ నడుస్తుంది. అలాగే ఇప్పుడు ఇది ఒక ఇంటర్నెట్ కాలం, సోషల్ మీడియా కాలం. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఎంతో అనుభజ్ఞులు, చాణక్యులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ కరతలామలకం, అన్ని తెలుసు వారికి. ఇంత గొప్ప పనులు, ఇంత మంచి పనులు చేసినప్పుడు మాత్రమే అతి చిన్న నెగటివ్ కార్యక్రమానికి ఎక్కువగా స్పందన, పబ్లిసిటీ, ప్రచారము లభిస్తుంది. ఇప్పుడు ఇసుక 2014-19 మధ్యకాలంలో అప్పటి ప్రతిపక్షం ప్రతి ప్రజాప్రతినిధిని టార్గెట్ చేస్తూ, తద్వారా ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతని టార్గెట్ చేస్తూ చాలా నెగిటివ్ పబ్లిసిటీ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారడం జరిగిందని అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతిపక్షం అధికార పక్షం అయినప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు భవన కార్మికులకు అనుకూలంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉద్యమ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అప్పుడు కూడా ఈ ఇసుక వలనే క్రితం ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుని అనేక అంశాల్లో ఓడిపోవడానికి ఇది ఒక ముఖ్య అంశంగా మారింది. అయితే ప్రస్తుతానికి వస్తే సుమారుగా 110 రోజులు దాటిన తర్వాత కూడా అప్పట్లో టన్ను 800 దొరికినటువంటి ఇసుక ఉచితము అని ప్రకటించిన తర్వాత, దానికి విపరీతమైనటువంటి పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత, ప్రభుత్వాధినేత కాకుండా అధికారులు కూడా ఆ విషయాన్ని పదే పత్రికల్లో చెప్తూ ప్రాక్టికల్ గా చూసినప్పటికీ ఫీల్డ్ లో అప్పటి ప్రభుత్వం 800 రూపాయలకి అమ్మినటువంటి ఇసుక టన్ను ఈ రోజు 1800-1900 అమ్మబడుతోంది. దాంతో ప్రజల్లోనూ, ముఖ్యంగా కాంట్రాక్టర్స్, భవన కార్మికులలో చాలా అసంతృప్తి కూడగట్టుకుని ఉన్నదనేటువంటిది ప్రభుత్వానికి ఈ రకంగా తెలియపరుస్తున్నాం. ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒక జన సైనికుడిగా, ఒక ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి ఒక కార్యకర్తగా కొంచెం ఈ ప్రజల్లో వెలుబుచ్చుతున్నటువంటి అసంతృప్తి చూసిన తర్వాత ఆవేదనతో ఈ విషయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా దీనికి ముగింపు పలికి, మనం ప్రకటించినటువంటి ఉచిత ఇసుక అందరికీ, ముఖ్యంగా పేదవారికి, పేద రైతులకు, గ్రామాల్లో, పట్టణాల్లో ఇల్లు కట్టుకుంటున్నటువంటి పేద ప్రజలకు, అలాగే ప్రభుత్వం శాంక్షన్ చేసిన తర్వాత సైట్లలో ఇల్లు కట్టుకుంటున్నటువంటి సామాన్య ప్రజానీకానికి కూడా ఉచిత ఇసుక త్వరలో అందజేస్తారని, దీనికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్, అలాగే ప్రభుత్వ తరపున ప్రభుత్వాధినేతలు కొంతమంది ఉండి ఈ కమిటీ ద్వారా అతి తక్కువ సమయంలో ఈ మాఫియాని రూపుమాపి ప్రజలకు మనం ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము ఉచిత ఇసుక అందజేసే పరిస్థితులను కల్పిస్తారని ప్రతి సామాన్య ప్రజానీకము ఆశిస్తోంది.